ఇది బీరకాయ పొట్టు గ్రైండ్ చేసుకున్నాము. ఇలా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఇలా అవుతుంది. చాలా ఫైబర్ ఉంటుంది బీరకాయలో, సో అందుకనే మేము పడేయం. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు వేసుకోండి. మంచిగా కలబెట్టుకోండి. ఉల్లిగడ్డలు బాగా మగ్గాలి. ఆనియన్స్ బాగా మగ్గాయి. మనం అల్లం వెల్లుల్లి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గిద్దాం. అల్లం కొంచెం మగ్గగానే ఈ పొట్టు దీంట్లో వేసుకోవాలి. ఏ మటన్ ఏ చికెన్ కూడా పనికిరాదు దీని మీద. పచ్చిమిరపకాయలు అండ్ ఎల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుందాం, సో మంచిగా గ్రైండ్ అవుతుంది. సో దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకోవాలి. పొట్టు బాగా మగ్గాలి. ఇలా పొట్టు బాగా మగ్గాలి. ఇలా ఎగ్ కొట్టి పోసుకోవాలి. ఇది బీరకాయ ఎగ్ అనమాట. పొట్టు ఎగ్స్ కొట్టుకొని జస్ట్ మూత పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకున్న తర్వాత మనము పచ్చిమిరపకాయలు అండ్ ఎల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసుకోవాలి. మంచి కలుపుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు కొంచెము మనం మగ్గించుకొని మసాలా వేసుకొని దింపుకోవడమే. 5 minutes మగ్గించుకున్న తర్వాత మంచిగా లాస్ట్కి ఇంకా ఆఫ్ చేసే ముందు కొంచెం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకోవాలి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. మంచిగా కలబెట్టుకొని ఒక 2-3 minutes మగ్గించుకొని ఇంకా ఆఫ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, మర్చిపోయా చెప్పండి.